హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారబ్బా. ఇక్కడ డిస్ప్లే పైన చేస్తున్నాను చూడండి, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ని ఇంకా మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలామంది క్రియేటర్స్ 2024 కావచ్చు, 2023 కావచ్చు, 2022లో చూసిన అంతకంటే మరీ ఎక్కువ రీతిలో క్రియేటర్స్ అనేది యూట్యూబ్లో పుట్టుకురావడం జరిగింది. అది ఎందువల్లకి అనేది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి క్లియర్గా. యూట్యూబ్లో ఏదో ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, ఏదో ఇవాళ పెట్టాము, ఇంకొక 4 రోజుల తర్వాత పెడుతున్నాము, లేదు ఇంకొక వారం రోజుల తర్వాత పెడతాము అనే కాన్సెప్ట్ తోటైతే యూట్యూబ్లోకి రామాకండి. ట్రూలీ ఫ్రాంక్ చెప్తున్నాను. అలా మీరు వచ్చినట్లయితే మీకు ఎప్పటికి మానిటైజేషన్ అయిద్దో చెప్పలేం. అదేవిధంగా మీకు ఎప్పటికీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతున్నది చెప్పలేం. మనకి యూట్యూబ్లో ఇప్పుడు 3K వాచ్ అవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ కూడా మానిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. అసలుకి అదేంటి అంటే ఇప్పుడు మనకి యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదా, యాడ్స్ అనేది తీసేసి ఇక ఎక్స్ట్రా యూట్యూబ్లో మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎలా అంటే సూపర్ చాట్ కావచ్చు, సూపర్ థ్యాంక్స్ కావచ్చు, సూపర్ స్టిక్కర్స్ కావచ్చు, ఇంకా అట్లా మల్టిపుల్ సోర్సెస్ అయితే ఉన్నాయి. ఆ సోర్సెస్ నుంచి మనం రెవెన్యూ జనరేట్ చేసుకునే ఆప్షన్ మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేసింది. దాని నుంచి అయితే మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. కానీ మన వీడియోస్ పైన ఎటువంటి యాడ్స్ ప్లే అవ్వవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 4K వాచ్ టైం వచ్చిన తర్వాత డైరెక్ట్ మనం అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇంకా యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఇక ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, చాలామంది క్రియేటర్స్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయన్న, మాకెందుకు వ్యూస్ రావట్లేదు, చాలామంది క్రియేటర్స్కి లక్షల్లో అమౌంట్ వస్తున్నాయన్న, మాకెందుకు రావట్లేదు అనే క్వశ్చన్ మీ మైండ్లో రైజ్ అయి ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి వ్యూస్, మీకెందుకు రావట్లేదు అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఈరోజు స్టార్ట్ చేసాం, రేపటికల్లా మనకు సక్సెస్ రాదు. ఒక 1 మంత్ లేదా ఒక 2 మంత్స్ కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. యూట్యూబ్ అల్గరిథం ఎలాంటిదంటే, వీడు అసలుకి ఏం వీడియోస్ పెడుతున్నాడు, వీడు ఏ కంటెంట్ పెడుతున్నాడు, వీడికి మనం ఏ విధంగా పుష్ చేయాలి అనేది యూట్యూబ్కి అర్థం అవ్వడం అంటే మీరు వేరే విధంగా అర్థం చేసుకోమాకండి. యూట్యూబ్ అనేది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ ఇప్పుడు ఏఐ అన్నమాట రన్ చేసేది యూట్యూబ్ని. సో ఆ ఏఐకి మనం ఏ కంటెంట్ పెడుతున్నాం అనేది అర్థం అవ్వాలి. అది అర్థమైనప్పుడు మాత్రమే మనకి మన వీడియోస్ని పుష్ చేయడం జరుగుతుంది. అప్పుడే మన ఛానల్కి గ్రో అవ్వడం జరుగుతుంది. ఆ గ్రో అవ్వకుండానే చాలామంది ఏదేదో పెడతా ఉంటారబ్బా. అవన్నీ పెట్టకూడదు. సింగిల్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కంటెంట్ చెప్తాను. మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, కుకింగ్ రిలవెంటెడ్ వీడియోస్ మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మీకు సక్సెస్ వచ్చింది. మల్టిపుల్ వీడియోస్ పెట్టడం వల్లకి మీకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి సబ్స్క్రైబర్స్ జనరేట్ అవుతారు. సో ఇప్పుడు కుకింగ్ వీడియో పెట్టారనుకోండి, కుకింగ్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసినోడు వ్లాగ్ వీడియో పెడితే చూడదు. అప్పుడు ఏం జరిగేది, ఆడియన్స్ రిటెన్షన్ అనేది పడిపోద్ది. అప్పుడు మన ఛానల్ ఎంగేజ్మెంట్ కూడా పడిపోద్ది. అదేవిధంగా అటువంటి చేయకూడదు. ఇంకోటి వ్యూస్, ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టామనేది కాదు, ఆ వీడియోకి ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాలి. అది ఎలా చేయాలి, ప్రాపర్ టైటిల్ ఒక యూనిక్ టైటిల్, అసలుకి ఆ వీడియో సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ రిలవెంటెడ్ టైటిల్ని అయితే మనం పెట్టాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్, అసలుకి ఆ వీడియో కంటెంట్ ఏంది, ఆ కంటెంట్ రిలవెంటెడ్గా మనం డిస్క్రిప్షన్ అనేది రాయాలి. అలా రాసినప్పుడు మాత్రమే మన వీడియో అనేది యూట్యూబ్ పుష్ చేసిద్ది. ఇంకొకటి ఏంటంటే, సెర్చ్ రిజల్ట్స్లో మన వీడియోని సజెస్ట్ చేసే విధంగా మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్స్ మస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో వచ్చేసరికి యూట్యూబ్ గ్రోత్ గురించి తీస్తున్నాం కాబట్టి #యూట్యూబ్ గ్రోత్, #యూట్యూబ్ వ్యూస్, హౌ టు జనరేట్ వ్యూస్ అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ట్యాగ్స్ మనం టైటిల్లో ఏం పెడుతున్నామో దానికి రిలవెంటెడ్గా ట్యాగ్స్ అనేవి జనరేట్ చేయాలి మనం. అప్పుడు మాత్రమే మనకి ఆ వీడియో ఆప్టిమైజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనకి ఆ వీడియో ఆప్టిమైజ్ అయ్యి సజెస్ట్ చేయబడుతుంది. లైక్ ఈ కంటెంట్ కోసం ఎవడైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాడో వాడికి మన వీడియోని సజెస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ అనేది.
సో ఈ కొన్ని పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు చాలా తొందరగా సక్సెస్ వచ్చిందని చెప్పను కానీ, బట్ ఇప్పుడు వచ్చేదానికంటే బెటర్ దెన్ నాకు వచ్చిన ప్రకారం వచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే గైస్. హోప్లీ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఇప్పటికే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను.